కుషాయిగూడలోని అన్నపూర్ణ ఎస్టేట్లో ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. గురుస్వామి వాసిరెడ్డి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు హాజరయ్యారు. 28 సంవత్సరాల క్రితం 11 మంది అయ్యప్ప స్వాములతో దీక్ష మొదలైందని, ప్రతి ఏటా దీక్షలో స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తోందని నిర్వాహకులు వాసిరెడ్డి శివప్రసాద్, రామ్మోహన్ రావు తెలిపారు. అన్నపూర్ణ ఎస్టేట్లో 41 రోజుల పాటు ప్రతిరోజు 800 మంది స్వాములకు అన్నదానం, అల్పాహారం అందిస్తున్నామన్నారు. అయ్యప్ప మహాపడి పూజలో వందల సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసాము 8 మందితోటి. రోజు ఇప్పుడు మనం ఉంటే 120 మంది స్వాములు మా స్వాములు. రోజు పగులు, సాయంత్రం వచ్చిన స్వాములందరికీ చాదనకుండా పొద్దున ఏర్పాట్లు, సాయంత్రం అల్పాహార ఏర్పాట్లు, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది మా దగ్గర 94 నుంచి స్టార్ట్ చేసాము. మరి ఉత్తరం పగులు ఒక 500 మంది అవుతారు, సాయంత్రం నైట్ 700 మంది 800 మంది స్వాములు అల్పాహారం వస్తూ ఉంటారు. నిత్య నైవేద్యం చేస్తారు. ఎన్నో పడి పూజ సార్? 28. ఈ అన్నపూర్ణ ఎస్టేట్ కంపెనీ 1993లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది స్వామి. ఈ అయ్యప్ప భక్తి బృందం స్టార్టింగ్లో 11 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు మన గురుస్వామి గారు చెప్పినట్టు 120 మంది అని చెప్తున్నారు. ఇక్కడ లాస్ట్ 28 ఇయర్స్ నుంచి నిత్య అయ్యప్ప పూజల రోజు 40 డేస్ మార్నింగ్, ఈవినింగ్ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇది అంతా స్వాముల మహిమ, స్వాముల గొప్పతనం. డబ్బు గొప్పతనం కాదని నేను అనుకున్నాను. శ్రమ చేసే స్వాములందరూ శ్రమ చేసి వీళ్ళందరికీ నైవేద్యం అందిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఆ స్వాములందరికీ మా తరఫు నుంచి అయ్యప్ప భక్తుల బృందం అందరికీ స్వామి శరణం.